పేరు సౌజన్య శ్రీధర్. ఈ బిజినెస్ లో యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ బిజినెస్ ఆపర్చునిటీ రాకముందు ఒక హౌస్ వైఫ్. ఈ బిజినెస్ కాదండి, ఎటువంటి బిజినెస్ లో కానీ ఎక్కడ జాబ్ పైన ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఏం లేదు. ఓన్లీ ప్రోడక్ట్ యూస్ చేద్దామని ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు వచ్చిన చిన్న చిన్న ఇన్కమ్స్ నన్ను ఇంప్రెస్ చేసి ఎక్కడో ఒక దగ్గర తీసేది ఇక్కడ తీయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని చెప్పి ఓన్లీ యూసర్ 1.5 year. ఆ తర్వాత ఒక అవార్డ్ ఫంక్షన్ చూశాను. చాలా మంది అక్కడ అచీవ్ అయ్యేది, లక్షల్లో మాట్లాడేది, వేలల్లో మాట్లాడేది. నాకైతే ఇన్స్పైర్ అయ్యాను. ఖచ్చితంగా మన వల్ల కూడా అవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ నా క్వాలిఫికేషన్. అక్కడ చూస్తే చాలా మంది 6th చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్, అన్ని ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. నా వల్ల అవుతుందా అవదా అలా డిసైడ్ చేసుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర తీసుకున్న టైం, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఇన్కమ్ అనేది నాకు కావాలా. ఖచ్చితంగా మనకి ఎక్కడైతే ఇంకా ప్రైవేట్ కంపెనీలో అయినా వర్క్ చేసిన దాని వల్ల ఇంకా మనకి సోర్స్ లేదన్నప్పుడు ఓకే అని చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 375 రూపీస్ తో నా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అలా మనకి మెట్టుగా ఎదుగుతూ ఒక 63,000 వరకు కరోనా పీరియడ్ లో కోవిడ్ అప్పుడు స్టాప్ అయింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా అందరూ ఇంట్లో కూర్చున్నాం కదా, ఇంకా బిజినెస్ కూడా స్టాప్ అనుకున్నాం. కానీ మా గ్రేట్ మెంటర్ మిస్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ ఒక సిస్టమ్ లో అన్ని ఆన్లైన్ మీటింగ్స్, ఆన్లైన్ ట్రైనింగ్స్ అని ఇవ్వడం వల్ల మా ఒక తిరుమలై సార్ సపోర్ట్ తో డౌన్లైన్స్ అందరూ కలిసి మేము జూమ్ మీటింగ్స్ ద్వారా ఆన్లైన్ మీటింగ్స్ చేయడం స్టార్ట్ చేసాం. 63,000, 70,000 అయ్యి, 80,000 అయ్యి, 1 lakh దాటి, 1,22,000 అయ్యి, 1,41,000, హైయెస్ట్ ఇన్కమ్ 1,66,600. నా చదువుకి నా ఇన్కమ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఛాన్సే లేదు. ఎక్కడ ఎంత దూరం వర్క్ చేసినా ఇంకా ఈ 1,66,000 ఎప్పుడు 2 lakhs చెప్తానో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అటువంటి మాకు తెలుస్తుంది. అదే మనం ఎక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ ఇన్కమ్స్ అనేది లేదు. మనం ఎఫర్ట్ చేస్తున్నాం కానీ రిజల్ట్ లేదు. తర్వాత ఫారిన్ ట్రిప్స్, ఇండోనేషియా, బాలి, అబుదాబి, దుబాయ్, థాయిలాండ్, మలేషియా క్రూజ్ కపుల్లో వెళ్ళేసి వచ్చేసాం. నేను మా హస్బెండ్ ఈరోజు వచ్చిన అక్కడ ఎక్కా, ఇక్కడ దిగా పొన్నేరులో. అదే పొన్నేరులో 6:30 ట్రైన్స్ కూడా నేను వచ్చిన ఫీల్డ్ వర్క్ కోసం. కానీ ఈ రోజు హోండా అమేజ్ 7 lakhs వర్త్ కార్లోనే నా ప్రయాణం. సపోర్ట్ చేసిన మా హస్బెండ్ కి, నాకు అప్లైనర్ తిరుమలై సార్ కి, గ్రేట్ మెంటర్ రాజన్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్.